శ్రీ ఈర్లప్ప స్వామి దేవాలయం సి కొత్తపల్లి. ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ములబాగలు తాలూకాలో బైరుకూరు సమీపములో ఉంది. ఈ గ్రామంలో వానరాసి గ్రామంలో మూలదేవుడైన శ్రీ వీరలప్ప స్వామికి గొప్ప ఆలయం నిర్మించబడినది. శ్రీనివాసపురం తాలూకాలో ఈ వానరాసి గ్రామం ఉంది. వానరాసి పురాతన గ్రామం, ఒక పాళ్యంగా కూడా ఉండినది. విజయనగరాధీశుల పరిపాలనలో ఒక పోతుపాళ్యముగా కొనసాగినది. ఒకటో వీరకంపన వడయార్ మహామండలేశ్వర పరిపాలనలో ఉండగా శత్రురాజుల దండు ఈ పాళ్యాన్ని ఆక్రమించుటకు వచ్చినది. ఇక్కడ ఇరు వర్గాలకు ఘోర యుద్ధము జరిగి వందలాది మంది వీరులు చనిపోయారు. వానరాసి పాళ్యం శత్రురాజుల పరమైనది. వానరాసి దొర చంపబడిన చోట దొర గుర్రముపై రౌద్రాకారములోనున్న బొమ్మ చెక్కిన వీరశిల నాటబడినది. ఆ శిలపై వీరలప్పతో సహగమనమైన దొరసానుల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఆనాటి రాజులు ఆయన ధైర్య సాహసాలకు వీరత్వమునకు మెచ్చి గుర్తుగా ఆలయం నిర్మించి నిత్య పూజలు జరిపించి ఏడాదికొకసారి జాతర జరిపిస్తూ వచ్చారు. విశేషమైన భూమాన్యములిస్తూ జాతర జరిగిన చోట మిగిలిన వారికి కూడా వీరగల్లులు చెక్కి పెద్ద కోనేరు కళ్యాణిని నిర్మించారు. కాలగమనములో చీకూరు కొత్తపల్లి అజ్జబీరప్ప గౌడు గ్రామ దేవత మారెమ్మను పూజిస్తూ దైవ చింతనలో ఉండేవారు. 1910-20 సంవత్సరాల మధ్యకాలంలో ఒకసారి వానరాశిలోని వీరలప్ప స్వామి జాత్రను చూచి రావాలని వెళ్ళారు. అక్కడ స్వామిని పూజించి తన్మయత్వము చెంది తమ గ్రామంలో కూడా వీరలప్పను స్థాపించి పూజించుకొందామని అక్కడే ఒక పవిత్రమైన శిలను అంటే బొమ్మరాయిని వీరలప్పగా భావించి ఎత్తుకొని నల్ల కంబడిలో చుట్టుకొని చాలా దూరం నుండి మోసుకొని వచ్చి భారం ఎక్కువై ప్రస్తుతం ఈర్లప్ప స్వామి గుడి ఉన్న చోట తన సొంత పొలములో దించారు. ఆ రోజు రాత్రి ఈర్లప్ప స్వామి కలలో కనపడి అజ్జబీరప్పకు, నన్ను దించిన ఈ ప్రాంతమే నాకు బాగుంది, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించి పూజించి తరించమని చెప్పారు. అప్పటికప్పుడు అజ్జబీరప్ప 3 బండల గుడి కట్టి తాను తెచ్చిన వీరశిలను అంటే బొమ్మరాయిని అజ్జబీరప్ప తానే పూజారిగా కొనసాగాడు. సమీప గ్రామాల వాళ్ళు కూడా స్వామిని పూజించి కోరికలు తీరుతూ రావటంతో మరింత ఘనంగా పూజలు చేసి జాతర జరిపి దీపాలు మోస్తూ వచ్చారు. తరువాత కాలంలో తాత వారసత్వమును ఉనికి పుచ్చుకొన్న బీరప్ప స్వామివారికి గొప్ప ఆలయం నిర్మించి 1992వ సంవత్సరములో మూల ప్రతిమ వద్ద శిలా విగ్రహాన్ని కూడా స్థాపించి సాంప్రదాయంగా వేదోక్తంగా మంత్రయుక్తంగా పూజాభిషేకములు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో ప్రవేశములో వినాయక స్వామి, గట్టుపల్లి ఆంజనేయ స్వామి, కనకదాసులను కూడా స్థాపించారు. తరువాత భక్తుల దాతల సహాయములతో ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు. నవగ్రహ దేవతలను స్థాపించారు. విమాన గోపురమును నిర్మించారు. రాజగోపురమును కట్టారు. పంచముఖ శివలింగాన్ని స్థాపించారు. ఎదురుగా 4 గాళ్ల మండపము నిర్మించి యుద్ధోన్ముఖుడైన వీరలప్పను గుర్రముపై ఆసీనుని చేసిన దృశ్యం సాలోచనగా ఉంది. ఈర్లప్ప స్వామికి నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. శ్రీరామనవమికి, శరన్నవరాత్రులకు 9 రోజులు పూజలుంటాయి. ప్రతి నెల శుద్ధ పంచమికి ప్రత్యేక పూజలు, భజనలు, తత్వాలు పాడటం, హరికథలు చెప్పటం, ధార్మికోపన్యాసాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము ఉగాది సమయంలో 3 రోజులు ఉత్సవాలు, పుష్పపల్లకి జరుగుతుంది. ఉత్తరాయణం వర్ష ఋతువు, చైత్రమాసం శుద్ధ బహుళ పంచమికి స్వామివారికి పవిత్రమైనది.
తేరులో స్వామివారి గుడి ప్రదక్షిణ జరుగుతుంది. రాత్రిపూట గ్రామస్తుల దీపారాధనలు ఉంటాయి. ఉత్సవమూర్తుల్ని పల్లకీలో కొలువు చేసి వినోద వేడుకలతో, బాణసంచాలతో, మేళతాళ వాయిద్యములతో, జానపద నాట్యాలతో పుష్పపల్లకి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు తమిళనాడు నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి కూడా భక్తులు విశేషంగా వస్తారు. ఈ జాతరలో అన్నదాన సమారాధనలు కూడా ఉంటాయి. ఈర్లప్ప స్వామిపై సుమారు 300 పాటలు స్వయముగా వ్రాసి రికార్డింగ్ చేయించి యూట్యూబ్లో కూడా పెట్టించారు బీరప్ప స్వామివారు. బీరప్ప స్వామివారికి దైవ చింతన ఎక్కువ. అనేక దేవాలయాలను సందర్శించారు. సాధు సంతులతో, యోగులతో, అఘోరీలతో, స్వామీజీలతో, బాబాలతో, భగవాన్లతో ఆయనకు గొప్ప పరిచయాలున్నాయి. ఈ గుడికి వారు రావటం, వారి స్థలాలకు వీరు పోవటం జరుగుతూ ఉంటుంది. శ్రీ బీరప్ప స్వాములు ఆలయ నిర్మాతగానే కాకుండా అర్చకులుగాను, ధర్మకర్తగాను ఆలయ నిర్వహణ చక్కగా జరుగుతోంది.